ఫుడ్డే. ఎందుకంటే హోల్ వరల్డ్ హెల్త్ అనేది ఉమెన్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్తీగా ఉంటేనే బేబీ హెల్తీగా ఉంటుంది, బేబీ హెల్తీగా ఉంటేనే బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఉమెన్ న్యూట్రిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మొత్తానికి అందరిలో అవుట్ ఆఫ్ అందరి కిడ్స్, మేల్ ఫీమేల్ అన్ని జెండర్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఉమెన్కి ఇవ్వాలి. ఎందుకంటే ఉమెన్ విల్ గివ్ బర్త్ టు చిల్డ్రన్. సో మనము మన హెల్త్ గురించి మనం ఫస్ట్ కేర్ తీసుకోవాలంటే మనం మోటివేటెడ్గా ఉండాలి. ఎవ్రీథింగ్, ఫుడ్ గురించి కానీ, డైట్ గురించి కానీ, ఎక్సర్సైజ్ గురించి కానీ, అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలంటే మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ అయితే అందరికీ ఉండింటుంది, మీ అందరికీ 12th క్లాస్ వరకు. సో ఆ 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఈజ్ ఇనఫ్ మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే. యాజ్ ఎ ఉమెన్గా మనం ఏం చేయొచ్చు అంటే బేసిక్ స్టెప్ కుకింగ్ కాడ నుంచి మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఇది హెల్తీయా అన్హెల్తీయా, ఇందులో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటిది పెడితే బాగుంటుంది. సో దీని ప్లస్ మైనస్ చూసుకునేది ఉమెన్. పిల్లలు మారం చేస్తారు, ఇది వద్దు నాకు అదే కావాలని, కానీ వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వింటారు. ఇది కాదు, ఇది కరెక్ట్, ఇప్పుడు జంక్ ఫుడ్ అని, హెల్తీ డైట్ అని మన పిల్లల ప్రతి ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే చెప్తున్నారు, డైట్ చార్ట్స్ ఇస్తున్నారు, జంక్ ఫుడ్ ఏంటి, హెల్తీ ఫుడ్ ఏంటి అని. జస్ట్ అది క్లాస్ ఎగ్జామ్స్ వరకే పరిమితం అవుతుంది. మనం చేసే చిన్న చిన్న పార్టీస్లో అది ఎవరూ పాటించట్లేదు, హెల్తీ ఫుడ్ ఎవరూ ప్రాపగేట్ చేయట్లేదు. మనం ఏదైనా సరే మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో మనం తింటున్నదే మన పిల్లలు తింటారు, మనం అవాయిడ్ చేస్తే మన పిల్లలు అవాయిడ్ చేస్తారు. ఈవెన్ బేకరీ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే పిల్లలు కూడా ఓకే బేకరీ ఫుడ్లో ఏదో హార్మ్ఫుల్ ఉందని వాళ్ళు అర్థం చేసుకొని అడగరు. ఒక ప్రపంచం అంటే బయటికి వచ్చే పిల్లలందరూ మదర్ ఫాదర్ని చూస్తే నేర్చుకుంటారు కాబట్టి అందులో ప్రత్యేకంగా మదరే. ఏ పిల్లలైనా టిల్ 5 years అమ్మతోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటారు, ఐదర్ బాయ్ ఆర్ గర్ల్. అమ్మ చెప్పిందే వేదం లాగుంటుంది. కాబట్టి యాజ్ ఎ ఉమెన్గా, మదర్గా మనమే ఎక్కువ రోల్ ప్లే చేస్తాం అందరి హెల్త్లో, మన హెల్తే కాదు. సో మనం ఎక్కువగా దీని గురించి మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనమందరం చేయాల్సింది ఏంటంటే ప్రతి దగ్గర చూసి కొనడం కానీ, చేయడం కానీ, వండేటప్పుడు కానీ ఏం చేస్తున్నాము, ఫ్రైస్ డీప్ ఫ్రైసా, షాలో ఫ్రైసా, లేకపోతే బాయిలింగా, లేకపోతే ప్రతిదీ చూసుకొని వంట వండడం కానీ, బయట ఫుడ్ ఎంకరేజ్ చేయకపోవడం చేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. ఇప్పుడు వచ్చే మీకు ఒబేసిటీ, డయాబెటీస్, పీసీఓడి ఇవన్నీ జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, కంప్లీట్లీ లైఫ్ స్టైల్. మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటామో ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఒబేసిటీ రాదు, డయాబెటీస్ రాదు, పీసీఓడి రాదు. మన అమ్మ వాళ్ళ జనరేషన్లో ఎవరికీ లేదు. 50 years ఉన్నా స్టిల్ డయాబెటీస్ ఎవరికీ లేదు, హైపర్ టెన్షన్ లేదు, పీసీఓడి లేదు. ఒకరొకరు 10 మంది వేసి పిల్లల్ని కంటున్నారు. మన వరకు వచ్చేవరకు ఇద్దరి వరకే ఆగిపోతుంది, జస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేక. సో మన నుంచి మనం ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బాగుపడతాయి. ఇప్పుడు గర్ల్ ఒక ప్యూబర్టీ ఏజ్కి వచ్చిందంటే తనకేం పెట్టాలో ఫస్ట్ మనం మన పేరెంట్స్ మాట, మన గ్రాండ్ పేరెంట్స్ మాట వింటే, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి వింటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. పోయి మీ అత్తయ్యను, మా అత్తయ్య వాళ్ళ అమ్మను అడగండి, మెచ్యూర్ అయితే ఏం పెడతారు, లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకి ఏం పెడతారు, ఏం తినేవాళ్ళు మీరు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తినేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చాక ఏం తినేవాళ్ళు, అసలు పాతకాలంలో స్నాక్స్ అనేవి ఉన్నాయా, స్నాక్స్ అనేవి ఏం పెట్టారు అని మనం మొత్తం తీస్తే అన్నీ హెల్తీ ఫుడ్డే ఉంటుంది. వాళ్ళ దగ్గర చద్దన్నం కాడ నుంచి అది ఇప్పుడు హెల్తీ ఫుడ్ అయింది. ఒకప్పుడు ఇప్పుడు వేడివేడిగా చేసి పెట్టాలి, వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అని మనం ఓవర్ ప్యాంపర్ చేస్తున్నాం మన పిల్లల్ని. అది ఆపేసేయాలి. మనం పెడితే తింటాడు, లేకపోతే మాడి పెట్టిందే తింటాడు, అడిగింది ఇవ్వము. అంత మన చేతుల్లోనే ఉంది. మనం ఒక్కరం స్ట్రాంగ్గా ఉంటే మనతో పాటు, అంటే మనం ఒక్కరమని కాదు, యాజ్ ఏ గ్రూప్గా ఇప్పుడు ఒక కాలనీ మీరు అందరూ ఉన్నారు, అందరూ అనుకొని చేస్తే మీ పిల్లలు ఏజ్ గ్రూప్ అంతా మీ అమ్మ అలాగే ఉంది, మా అమ్మ అలాగే ఉంది, సో మనకి ఇది ఏం లేదు, సో ఇదే ఆప్షన్ అని అందరూ మారుతారు. లేదు వాళ్ళ అమ్మ పెడుతుంది నువ్వు పెట్టవు,
సో అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ అమ్మ చిప్స్ అలో చేస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ అలో చేస్తుంది, నువ్వు మాత్రమే అలో చేయవు. సో మన పిల్లలు వారం చేస్తారు. కానీ అందరూ తీసుకొని లేదు లేదు అది తప్పు, మనం అలా చేయొద్దు అంటే అందరి పిల్లలు మారుతారు. సో ఇది ఒకరు తీసుకోవాల్సింది కాదు, యాజ్ ఏ గ్రూప్గా ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ చిన్నగా ఒక 10 గ్రూప్స్ లాగా 10 మెంబర్స్ ఆలోచన తీసుకొని ఈరోజు ఏం ఫుడ్ పెట్టారు, ఈరోజు ఏం చేశారు, మీ మెనూ ఏంటి. అలా స్కూల్లో కూడా 1 డే వెజిటబుల్స్ డే, 1 డే ఫ్రూట్స్ డే అని పెడుతున్నారు హెల్తీ ఫుడ్ అలవాటు చేయడానికి. సో అదే మన పిల్లలకు అందరము ఒక కాలనీ వైజ్ కానీ అన్ని రకాలుగా మన గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఎవ్రీథింగ్ షేర్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏం చేసినా సోషల్ మీడియానే చాలా పవర్ఫుల్ టూల్. మీరు ఒక్క వీడియో చేసి ఏ ఇన్స్టాగ్రామ్లో, ఏ సోషల్ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్ పెట్టారంటే ఓకే ఏదో ఒక పాయింట్ ఉంది అన్న విషయం అర్థమవుతుంది. అదే మనం చెప్తే వినరు, ఈ దీంట్లో పెడితే ఖచ్చితంగా వింటారు. సో మనం ఏదైనా సరే కమ్యూనికేషన్ ద్వారా మనం చేయాల్సినది ప్రాపగండా అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదో ఒక స్టార్ట్ చేసుకొని ఈ మన నెక్స్ట్ జనరేషన్స్ని కాపాడుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన కేర్ చాలా ఇంపార్టెంట్. సో అది మన దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనం ఎవ్రీథింగ్, సో అందరూ హెల్తీగా ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.